భజన చేస్తూ చెయ్యాలి. చేతులు పైకెత్తి గోవిందా గోవిందా లక్ష్మీ నృసింహ గోవిందా గోవిందా యాదాద్రివాస గోవిందా గోవిందా యాదాద్రివాస గోవిందా గోవిందా లక్ష్మీ రమణ గోవిందా గోవిందా మహాలక్ష్మీ రమణ గోవిందా గోవిందా లక్ష్మీ నృసింహ గోవిందా 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 గట్టిగా చెప్పాలి గోవిందా గోవిందా మహాలక్ష్మీ మాతాకి జై 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 మహాలక్ష్మీ మాతాకి జై యాదగిరి లక్ష్మీ నృసింహ స్వామికి జై లక్ష్మీ నృసింహ గోవిందా గోవిందా లక్ష్మీ నృసింహ గోవిందా 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 శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ప్రాంగణం కిక్కిరిస్తుంది. ఎవ్వరూ లేవద్దు. ఎవ్వరు కూడా లేచే ప్రయత్నం చేయొద్దు. వాహన సేవకు అడ్డు తగలదు. దయచేసి ఎవరు లేవద్దు. భక్తులకు మనవి. అమ్మా భక్తులు మీ ప్రదేశాల్లో కూర్చొని నమస్కారం చేయండి. ఎవరు లేవద్దు. లక్ష్మీ నరసింహ గోవిందా శ్రీకర శుభకర లక్ష్మీ నృసింహ లక్ష్మీ నరసింహ నృసింహ గోవిందా 14 లోకములన్నీ మ్రొక్కే శ్రీవాస గోవిందా యాదాద్రివాస గోవిందా లక్ష్మీ నృసింహ గోవిందా అమ్మా అయినా ఎదురొస్తున్నారు. అలా రావద్దమ్మా. దూరం జరగాలి. కూర్చొని ఉండాలి. పూలవి వేయద్దు. నమస్కారం మాత్రమే చెయ్యాలి. చేతులు పైకెత్తి భజన చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తాలి. 2 చేతులు పైకెత్తి స్మరణ చేయాలి. భజన చేయాలి. స్వాగతం పలకాలి. దేవదేవుడు నరసింహస్వామి యాదగిరిగుట్ట నుంచి మన కోసం ఇచ్చేశాడు. దర్శనమిస్తున్నాడు. గోవిందా మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహ గోవిందా ధన్యోస్మి మహదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదర్శి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. గోవిందా చేతులు పైకెత్తి స్వాగతం పలకాలి. గోవిందా హరి గోవిందా లక్ష్మీ నృసింహ గోవిందా గోవిందా హరి గోవిందా యాదగిరివాస గోవిందా గోవిందా హరి గోవిందా యాదగిరివాస గోవిందా గోవిందా హరి గోవిందా యాదగిరివాస గోవిందా గోవిందా హరి గోవిందా లక్ష్మీ
నృసింహ గోవింద గోవింద హరి గోవింద. చేతులు పైకెత్తి స్వాగతం పలకాలి. గోవింద నామ స్మరణ చెప్పాలమ్మా. యాదగిరీశుడు స్వయంగా పల్లకి సేవతో సృష్టి సారం విధి లిఖితం మోక్షదక్షం గోవింద గంగా గోవింద దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం సకల పాపాలు పోతాయి. విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. ప్రాంగణం కిక్కిరిస్తుంది. చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చున్న చోటు నుంచే గోవింద నామస్మరణ. వేదికకు ఎడం వైపు ఉన్న వాళ్ళు లేస్తున్నారండి. దయచేసి అందరూ కూర్చోండి. భక్తులకు మనవి, ప్రాంగణం కిక్కిరిస్తుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ చౌకీల ముందు కూర్చునే ఉండాలి. నరసింహ దేవదేవా జయ నరసింహ శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నరసింహ ముని జనలో సింహ లక్ష్మీ నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయ్యా ఓ యాదగిరి. వేదికకు ఎడమ వైపు ఉన్న వాళ్ళు లేస్తున్నారు. దయచేసి కూర్చోవాలి. ప్రాంగణం అంతా భక్త జనవాసులతో కిక్కిరిస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. దయచేసి ఎవరు ముందుకు రావద్దు. బ్యారికేడ్స్ ముందుకు రావద్దు. ఎక్కడ వారు అక్కడ కూర్చొని మనపూర్వకంగా నమస్కారం చేయండి. దయచేసి సహకరించగలరు. యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి. ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి.
ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మృక్కెలు చుక్కలు. గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము. మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే. చిత్తము దేహము సత్వముగా నగు బెత్తము తాగగనే. భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం. భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం. నమో నమః నమో నమః. క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు. కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం. కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్ప వృక్షము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. భూత ప్రేత పిశాచ రాక్షసుల భారద్రోలు నీ నామమే. క్షుద్ర శక్తులను బాణామతులను దగ్ధమునర్చును స్మరణమే. ప్రపంచబాల ప్రహ్లాదుని ఏ హిరణ్యకశిపుడు హింసింపకనే. సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ. అనుగ్రహింపుము నరసింహ. యాదగిరీశ నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నరసింహ లక్ష్మీ నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ.
నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని, స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మృక్కెను చుక్కరు దర్శన చక్రము మంగళ హారతులిచ్చినది మహాకాల చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇట విశ్వ వైద్యుడై స్వామి చేతులు రోగ నివారణమే. చిత్తము దేహము సత్వము గానము వెత్తము తాగగనే శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ. భూత ప్రేత పిశాచ రాక్షసుల భారద్రోలు నీ నామమే. క్షుద్ర శక్తులను ప్రాంగణంలో కుడివైపు ఉన్న వాళ్ళు నెమ్మదిగా లేస్తున్నారు. దయచేసి కూర్చోండమ్మా.
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక కుడివైపు ఉన్న వాళ్ళు లేస్తున్నారు, దయచేసి కూర్చోవాలమ్మా. పదునాలుగు లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వయోభారంతో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, దయచేసి సహకరించండి. మీరు ముందుకు వస్తే వారికి ఇబ్బంది కలుగుతుంది. మృక్కి జ్వాలా నరసింహ నీవే శరణమయ్య ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి ఈ గుహలో వెలసెను ప్రళయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే చిత్తము దేహము సత్వముగా నగు బెత్తము తాకగనే భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం నమో నమః నమో నమః క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు
దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్ప వృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ భూత ప్రేత పిశాచ రాక్షసుల భారద్రోలు నీ నామమే క్షుద్ర శక్తులను బాణామతులను దగ్ధమునర్చును స్మరణమే ప్రపంచబాల ప్రహ్లాదుని ఏ హిరణ్యకశిపుడు హింసింపకనే సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ అనుగ్రహింపుము నరసింహ యాదగిరీశ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడకండమ్మా, దయచేసి కూర్చోండి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు శోభాయమానం మన కోటి దీపోత్సవ వేదిక. సాక్షాత్తు ఇంద్రకీలాద్రి నుంచి కనకదుర్గం వచ్చింది. ఈ రోజున యాదగిరి గుట్ట నుంచి ఆ లక్ష్మీ నృసింహుడు వేయించేశారు. రేపు సాక్షాత్తు 7 కొండలు దాటి ఆ వెంకటేశ్వరుడు ఆపద ముక్కులవాడు తన దేవేరులతో కలిసి ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఈ కోటి దీపోత్సవంలో జరగబోతోంది. భక్తులందరూ కూడా సాయంత్రం 5 గంటలకే ప్రాంగణానికి చేరుకోవాల్సిన సందర్భమది. సాక్షాత్తు 7 కొండలవాడు ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని స్వయంగా తిలకించేందుకు రేపు కోటి దీపోత్సవ ప్రాంగణానికి వేయించేయబోతున్నారు. ఆ శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా రేపు సాయంత్రం జరగబోతోంది. భక్తులందరూ కూడా సాయంత్రం
సాయంత్రం 5 గంటలకే ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా మరోసారి మనవి చేస్తున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడే భక్తి కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి నిశ్చయబోతున్నాడు. భక్తుడి దగ్గరికే భగవంతుడు సాక్షాత్కరించబోయే అద్భుత అద్వితీయమైనటువంటి దృశ్యం కోటి దీపోత్సవ వేదిక మీద ఆవిష్కృతం కాబోతోంది. రేపు తిరుమలేశుడికి కళ్యాణ ఉత్సవాన్ని చేసుకోబోతున్నాం. 7 కొండలవాడు సాక్షాత్తు కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేయడమే కాదు, కళ్యాణ వెంకటేశ్వరుడు కాబోతున్నాడు. అందరూ ఆహ్వానితులే. సాయంత్రం 5 గంటలకి అందరూ కూడా వేదిక మన ప్రాంగణానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక ముందు ఉన్న భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చుని వాహన సేవను జరిగించండి. హలో వెంకటాచలపతి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడి కళ్యాణాన్ని మనం రేపు సాయంత్రం జరుపుకోబోతున్నాం. ఈ రోజు కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణం యాదాద్రిగా మారింది. రేపు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి పుణ్యస్థలిగా మారబోతోంది. భక్తుని దగ్గరికి భగవంతుడు నడయాడి కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేస్తున్నాడు. అందరూ ఆహ్వానితులే. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ నుంచి ఓం నమో నారాయణాయ నమః అంటూ కోటి దీపోత్సవ క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు. కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం. ఈ కోటి దీపోత్సవ కైలాసాద్రి రోజుకో రూపం సంతరించుకుంటోంది. యాదాద్రి, రేపు వెంకటాద్రి. కల్పవృక్షము శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. ఈ ప్రాంగణానికి వేంచేయబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకల్లా శ్రీవారికి ఇరు దేవేరులతో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. భక్తులందరూ కలియుగ వెంకటేశ్వరుడు మలయప్ప శక్తులను బాణామతులను దత్తమనస్సును స్మరణమే. మలయప్ప స్వామికి కళ్యాణ ఉత్సవం జరగబోతోంది రేపు. ప్రపంచమాల భక్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపు నరసింహ. అందరూ ఇప్పటివరకు చక్కటి అనుగ్రహింపు నరసింహ. కొద్దిసేపు ఓపిక పట్టండి. యాదగిరీశ నరసింహ. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు. దయచేసి సహకరించండి. కూర్చోండి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు దేవతమ్మ, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పల్లకి సేవ పరిసమాప్తం కాబోతోంది. అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. యాదగిరీశుడి పల్లకి సేవ అద్భుతంగా కొనసాగుతోంది.
రేపు ఆ తిరుమల వాసుని వైభోగం కన్నులారా చూడొచ్చు. దయించి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రాంగణం కిక్కిరిస్తుంది భక్త జనవాహినితో. దయచేసి కూర్చోవాలమ్మా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడదు. దయచేసి కూర్చోవాలి. వాహన సేవ పరిసమాప్తమైంది. ఎక్కడి వరకు కూర్చోండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కోటి దీపోత్సవం వేళ ఆసన్నమవుతోంది. దయించి ప్రతి ఒక్కరూ తమ స్థానాల్లో కూర్చోవలసింది. అద్భుతంగా యాదాద్రి లక్ష్మీ నృసింహునికి కళ్యాణోత్సవం జరుపుకున్నాం. అందరూ కూర్చోవాలి. ఎక్కడ వరక్కడ. అశేష జనవాహినితో భక్తి టీవీ కోటి దీపోత్సవం శోభాయమానంగా విరాజిల్లుతోంది. మరికొంత సహనం, సమన్వయం, సహకారం అవసరం. దయచేసి కూర్చోవాలి. కైలాస ప్రాంగణం కిక్కిరిసి ఉంది. దయించి సంయమనంతో మన కార్యక్రమం జరుపుకుందాం. చిన్న చిన్న జాగ్రత్తలతో ఉండవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోవాలి. మాతాజీలు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. దయచేసి కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. యాదాద్రి లక్ష్మీ నృసింహునికి కళ్యాణోత్సవం జరుపుకున్నాం. ఇక రేపు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు మలయప్ప స్వామికి కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. భక్తుడి దగ్గరికి భగవంతుడు నడయాడి కోటి దీపోత్సవ వేదిక మీద మనల్ని ఆశీర్వదించేందుకు కళ్యాణ శ్రీనివాసుడు అయ్యేందుకు వస్తున్నారు. 5 గంటల కల్లా భక్తులందరూ కూడా కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేయాలి. ఈ రోజు యాదాద్రిగా కనిపించిన ఈ కైలాస ప్రాంగణం రేపు తిరుమల గిరులను తలపిస్తుంది. తిరుమల శ్రీనివాసుడి కళ్యాణోత్సవం రేపు జరిపించుకోబో